వెల్కమ్ టు అమ్మా హోమ్. అమ్మా హోమ్లో బ్రెడ్ ముక్కలతో బజ్జీ. ముందుగా బ్రెడ్ ముక్కల అంచులు తీసివేయాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొత్తిమీరని సన్నగా తురుముకోవాలి. కరివేపాకుని సన్నగా తురుముకోవాలి. అల్లం ముక్కను సన్నగా తురుముకోవాలి. ఒక బౌల్ తీసుకుని 100 గ్రాముల శనగపిండి వేసుకోవాలి. తురిమిన కొత్తిమీర, అల్లం ముక్కలు, తురిమిన కరివేపాకు, 1 టీ స్పూన్ వాము, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు. ఇలా కలిపిన ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బజ్జీ పిండి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ శనగపిండిలో ఇలా ముంచి తిరగతిప్పి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా తిరగతిప్పుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రొట్టె ముక్కలన్నీ ఇలానే వేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల బజ్జీలను వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల బజ్జీ రెడీ.